Sign test for one sample. ఫస్ట్ మనం ఒక శాంపుల్ తీసుకోవాలి x1 x2 అప్ టు సో ఆన్ xn. ఈ శాంపుల్ సైజ్ మోస్ట్లీ లెస్ దెన్ 2500 అట్టు తీసుకోవాలి. n is the sample size and capital M is the median of this sample. Sign test for one sample లో మనం ఏం చేసుకుంటామంటే నల్ హైపోథెసిస్ m is equal to m0. m0 అనేది క్వశ్చన్లో ఇచ్చిన మీడియన్. దేని మీడియన్? శాంపుల్ యొక్క మీడియన్ క్వశ్చన్లో ఇచ్చింది. నల్ హైపోథెసిస్లో m is equal to m0 అని తీసుకుంటే ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి? m not equal to m0. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే క్యాల్కులేట్ x1 minus m0, x2 minus m0 అప్ టు సో ఆన్ xn minus n0. ఈ శాంపుల్లోని ఈచ్ శాంప్లింగ్ యూనిట్లోంచి క్వశ్చన్లో ఇచ్చిన మీడియాన్ని మైనస్ చేయాలి. x1 minus m0, x2 minus m0 అప్ టు సో ఆన్ xn minus m0. ఈ వాల్యూస్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇట్లా క్యాల్కులేట్ చేస్తే మనకు సమ్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, సమ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అండ్ జీరోస్ కూడా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ జీరోస్ వస్తే ఏం చేయాలంటే ఇఫ్ ఎనీ వాల్యూ ఆఫ్ xi minus m is 0, omit that value and reduce sample size. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 వాల్యూస్ ఇచ్చినారు, 10 శాంప్లింగ్ యూనిట్స్ ఇచ్చినారు. దాంట్లో 4 శాంప్లింగ్ యూనిట్స్కి xi minus m0 చేస్తే పాజిటివ్ సైన్స్ వచ్చినాయి, 5 శాంప్లింగ్ యూనిట్స్కి నెగిటివ్ సైన్స్ వచ్చినాయి, ఒక శాంప్లింగ్ యూనిట్కి 0 వచ్చింది. సో మనం ఏం చేయాలంటే ఈ 0 వచ్చిన శాంప్లింగ్ యూనిట్ని ఒమిట్ చేసేయాలి, అంటే ఇగ్నోర్ చేసేయాలి. ఈ 9 శాంప్లింగ్ యూనిట్స్ ఉన్నట్టే కన్సిడర్ చేసుకోవాలి. అంటే మనకి ఎన్ని శాంప్లింగ్ యూనిట్స్ ఉన్నాయి? ఇప్పుడు 9 ఉన్నాయి. ఎందుకంటే ఒక దానికే మనం xi minus m క్యాల్కులేట్ చేస్తే 0 వచ్చింది, దాన్ని మనం ఒమిట్ చేసేసినాం. ఇట్లా అనమాట. లెట్ యూ బీ ద మినిమం నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఆర్ నెగిటివ్ సైన్స్. మనకు నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ కౌంట్ చేయాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 4 పాజిటివ్ సైన్స్ వచ్చినాయి, 5 నెగిటివ్ సైన్స్ వచ్చినాయి. ఈ రెండిట్లో స్మాలర్ నెంబర్ ఏది? 4. సో యూ వాల్యూ అనేది 4 అవుతుంది అనమాట. యూ ఈజ్ ద మినిమం నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఆర్ నెగిటివ్ సైన్స్. యూ వచ్చిన తర్వాత మనము పీని క్యాలిక్యులేట్ చేయాలి. పీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటిదంటే p is equal to summation I is equal to 0 to u ncu into 0.5 whole power n. n అంటే మనకు శాంపుల్ సైజ్. ఇదేంటి? రిజల్టెంట్ శాంపుల్ సైజ్. మనము ఒకవేళ ఏదైనా 0 వస్తే తగ్గించేస్తాం, తగ్గించిన తర్వాత శాంపుల్ సైజ్ని తీసుకోవాలి. u వచ్చేసి మినిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్. అది p క్యాల్కులేట్ చేసిన తర్వాత 2p క్యాల్కులేట్ చేయాలి. ఈ 2p వాల్యూని ఆల్ఫాతో కంపేర్ చేయాలి. ఆల్ఫా అంటే ఏంటంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, క్వశ్చన్లో ఇచ్చింది. ఒకవేళ ఆల్ఫా ఈక్వల్ టు 5% అంటే 0.05 అన్నారు అనుకోండి, 2p వాల్యూని 0.05తో కంపేర్ చేయాలి. ఇఫ్ 2p ఈజ్ గ్రేటర్ దెన్ ఆల్ఫా యాక్సెప్ట్ h0, అదర్వైజ్ రిజెక్ట్ h0. నార్మల్గా మనం ఇంతవరకు చేసిన టెస్ట్లలో, లార్జ్ శాంపుల్ టెస్ట్లో, స్మాల్ శాంపుల్ టెస్ట్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఉంటేనే యాక్సెప్ట్ చేసినాం. ఇక్కడ గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటేనే యాక్సెప్ట్ చేసినాం, అంటే ఆల్ఫాతో కంపేర్ చేయలేదు అనుకోండి, కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసినాం. కానీ నాన్ పారామెట్రిక్ టెస్ట్లలో ఆల్మోస్ట్ ఎవ్రీ టెస్ట్లో కూడా గ్రేటర్ దెన్ ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడి వరకు మనకు సైన్ టెస్ట్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఇచ్చిన శాంపుల్ సైజ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉంటే మనము లార్జ్ శాంపుల్ టెస్ట్నే పర్ఫామ్ చేయాలి, నాన్ పారామెట్రిక్ టెస్ట్ని కాదు. లార్జ్ శాంపుల్ టెస్ట్ అంటే మనం ఏం చేస్తాం? జెడ్ వాల్యూని క్యాల్కులేట్ చేస్తాం. జెడ్ వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఇక్కడ సైన్ టెస్ట్ ఫర్ వన్ శాంపుల్లో జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ n/2 బై రూట్ ఓవర్ ఆఫ్ n/4. యూ అంటే మినిమమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్. నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్, నెంబర్ ఆఫ్ నెగిటివ్ సైన్స్ ఆ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది యూ అవుతుంది. n అనేది శాంపుల్ సైజ్. సో ఇట్లా మనం z వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. నౌ వీ నీడ్ టు కంపేర్ దిస్ క్యాల్కులేటెడ్ z వాల్యూ విత్ క్రిటికల్ వాల్యూ mod z z ఆల్ఫాతో కంపేర్ చేయాలి. ఇఫ్ mod z గ్రేటర్ దెన్ z ఆల్ఫా అయితే రిజెక్ట్ h0. ఇఫ్ mod z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా అయితే యాక్సెప్ట్ h0.